ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికి కూడాను. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్ అనేది చూద్దాం. దాని తర్వాత ఇంపార్టెంట్ జోన్స్ అవర్లీ బేసిస్లో ఎలా మార్క్ చేసుకోవాలనేది చూద్దాం. అండ్ మోరోవర్ మనకి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఎంట్రీ ఏ పాయింట్ దగ్గర తీసుకోవచ్చు అనేది కూడా డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్. సో యా, డైలీ టైం ఫ్రేమ్లో ఫ్రెండ్స్ మనకి బిగ్గర్ పిక్చర్లో చూసుకున్నట్టయితే చూడండి, ఒక్కసారి ఈ యొక్క డ్రాయింగ్స్ అన్నీ కూడా ఆఫ్ చేస్తున్నాను. జస్ట్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ పాయింట్ దగ్గర మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ లాట్స్ ఆఫ్ ఇండెసిషన్స్ 1, 2, 3, 4 ఇక్కడైతే మంచి పర్ఫెక్ట్ హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది. దాని తర్వాత ఫాలోఅప్ అనేది లేదు. అఫ్కోర్స్ దాని తర్వాత రోజు మనకు ఫాలోఅప్ అనేది వచ్చింది. బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఎటువంటి లో కానీ బ్రేక్ కూడా చేయలేదన్నమాట. ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ వచ్చింది. ఓకే, జనరల్గా ఏంటంటే హ్యాంగింగ్ మ్యాన్ తర్వాత మనకి ఏంటంటే ఫాలోఅప్ కూడా ఉంటే దట్ విల్ బీ గుడ్. ఎనీహౌ ఏంటంటే ఈ పాయింట్ అంతా కూడాను మనకి లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే. అండ్ మోరోవర్ ఏంటంటే ఈ యొక్క పాయింట్ ఏదైతే ఉందో ఇది 42,000 దగ్గర మార్కెట్ టెస్ట్ చేయటం, అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా సెల్లింగ్ అనేది జరిగింది ఇదంతా కూడా. దాని తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కాదు కానీ మంచి క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ ఇది. దాని తర్వాత మళ్ళీ మనకి హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. ఒక రకంగా ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే సైడ్ వేస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. దాని తర్వాత పర్ఫెక్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో జనరల్గా ఏంటంటే ఇంత కన్సోలిడేషన్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం లాంగ్ సైడ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే బేస్డ్ ఆన్ ద 1 hour టైం ఫ్రేమ్లో ఈ యొక్క బ్రేక్అవుట్ దగ్గర మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఒకసారి 1 hour టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. యా, 1 hour టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనం ఫాలో అవ్వచ్చు బ్రేక్అవుట్ దగ్గర. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి 1 hour టైం ఫ్రేమ్లో బ్యూటిఫుల్గా ఒక కన్సోలిడేషన్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తూ ఉంది. 1, 2, 3, 4, 5. బట్ అగైన్ ఏంటంటే బ్యూటిఫుల్ బ్రేక్అవుట్ అయింది కానీ బట్ ఇమీడియట్గా గ్యాప్ అప్ అయింది. సో ఎవరైతే బ్రేక్అవుట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ బ్రేక్అవుట్ లాస్ట్ 30 minutes ఉందనగా మార్కెట్ క్లోజ్ అవుతుందనగా బ్రేక్అవుట్ అనేది అయింది ఫ్రెండ్స్ ఆ రోజు. ఓకే, ఇట్స్ అన్ఫార్చునేట్. ఓకే, కమింగ్ టు ద డైలీ టైం ఫ్రేమ్ ఏంటంటే మనకి డైరెక్ట్ గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి కూడాను ఆల్మోస్ట్ 42,000 దగ్గర హ్యూజ్గా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. మనకు ఒక స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ న్యూట్రల్గా ఇండిసిషన్ అనేది జరుగుతూ ఉంది. బట్ అగైన్ మనకి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ మళ్ళీ గ్యాప్ డౌన్ రావడం. ఓకే, సో ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ ఒక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టు ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. యా, దిస్ వన్. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది కూడా మనకి బ్రేక్ డౌన్ అనేది అయింది. అండ్ మోరోవర్ ఏంటంటే మనం డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి స్విచ్ అవుదాం. ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ లోపలే ట్రేడింగ్ అనేది అవుతుంది. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి ఈ యొక్క 2 points కూడా ఏంటంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తున్నాయి 42,000 ఫ్రెండ్స్. ఎప్పుడైతే మార్కెట్ 42,000ని బ్రీచ్ అవ్వాలని చూస్తుందో ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు. ఇక కమింగ్ టు ద లెవెల్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక ట్రెండ్ లైన్ లాగా ఫార్మేషన్ ఉంది. బేస్డ్ ఆన్ ద ప్రస్తుతం స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ మనకి 2 points అనేది టచ్ అవుతుంది. సో ప్రాబబ్లీ స్లోగా మార్కెట్ అనేది ఈ యొక్క లెవెల్ దాకా రావచ్చు. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర కానీ మనకి సపోర్ట్ అనేది తీసుకోగలిగితే మళ్ళీ బౌన్స్ అనేది అవ్వచ్చు. ఇది బిగ్గర్ పిక్చర్లో మనకున్న సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం మనం రెసిస్టెన్స్ లెవెల్స్ చూసుకుంటే బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మంచి ట్రెండ్ లైన్ అయితే కనెక్ట్ అయింది. ఈ పాయింట్ని అండర్స్టాండ్ చేసుకుంటే 1, 2, 3 పాయింట్లు కనెక్ట్ అయింది. ఒకవేళ ఏదన్నా మార్కెట్ వెళ్ళినా మనకి ఈ ట్రెండ్ లైన్ దగ్గర లైక్ రఫ్గా 41,600 అనుకుంటున్నాను నేను. ఆ లెవెల్స్ దగ్గర ఏంటంటే మనకి మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ అయ్యే అవకాశం ఉంది. సో అక్కడ
సెల్లర్స్ మళ్ళీ ఛాన్స్ ఉందన్నమాట యాక్టివేట్ అవ్వడానికి. ఒకవేళ బుల్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే ఫ్రెండ్స్ ఆ పాయింట్ దగ్గర నుంచి కూడా కొంత అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఎనీహౌ ఏంటంటే ప్రస్తుతానికి బిగ్గర్ పిక్చర్లో మనకి హోల్డ్ చేస్తున్న లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 42,000. ఓకే, ఈ యొక్క హారిజంటల్ లెవెల్ నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో బ్లూ కలర్లో దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ పాయింట్ ప్రీవియస్గా ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ ద డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ స్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకుంది. మల్టిపుల్ డేస్ అనేది 1, 2, 3, 4, 5, 6, 6 డేస్ 42,000 లెవెల్స్ దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. బట్ ఫైనల్గా ఏంటంటే బ్రేక్ డౌన్ అయింది హ్యూజ్గా విత్ వాల్యూమ్స్తో, గ్యాప్ డౌన్ అయింది అండ్ స్ట్రాంగ్గా కిందకి రావడం అనేది జరిగింది. సో ఆబ్వియస్గా మనకి అప్ సైడ్ అయితే ట్రెండ్ లైను ప్లస్ ఈ యొక్క హారిజెంటల్గా 42,000 లెవెల్ అనేది స్ట్రాంగ్ బేస్ అనమాట, రెసిస్టెన్స్ లెవెల్. ఓకే ఫ్రెండ్స్, ఇక లోవర్ టైం ఫ్రేమ్లో ఒకసారి కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఏంటంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది. మల్టిపుల్ టచెస్ కానీ మల్టిపుల్ టైమ్స్ విజిట్ చేయటం కానీ ఆ లెవెల్ని కానీ అది లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం క్లియర్గా చూడగలం అనమాట. సో ఇది ఇంతకుముందు డిస్కస్ చేసుకునే ఈ యొక్క పాయింట్ని మనం మార్క్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఈ సేమ్ పాయింట్ అనేది మనకేంటంటే చాలాసార్లు సపోర్ట్ అనేది తీసుకుంది అవర్లీ టైం ఫ్రేమ్లో ఫ్రెండ్స్. మార్కెట్ కిందకి రాలేనప్పుడు ఏం జరిగిద్ది, ఆబ్వియస్గా పైకి వెళ్ళిద్ది. ఈ యొక్క క్యాండిల్ పైన మనం బ్యూటిఫుల్గా లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడంతా కూడా కన్సోలిడేషన్ జరిగింది. కన్సోలిడేషన్ జరిగిన తర్వాత ఒక స్ట్రాంగ్ కన్విక్షన్తో బుల్స్ అనేవాళ్ళు రావడం, అగైన్ ఏంటంటే ఈ యొక్క లెవెల్ని బ్రేక్అవుట్ చేయాలని చూడటం. బట్ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళి కొద్దిగా రిట్రేస్ తీసుకొని బ్రేక్అవుట్ అయితే అవటం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ హ్యాపెండ్. దాని తర్వాత ఏమైందంటే ఆ యొక్క లెవెల్ దగ్గర ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ఇక్కడ నుంచి జనరల్గా ఏంటంటే బయర్స్ రెస్పాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మార్కెట్ ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ కాబట్టి మనం ప్రైస్ యాక్షన్ కన్నా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పాయింట్ దగ్గర బయర్స్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్. అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేరు. ఓకే, లెట్ ఇట్ గో డౌన్ అని వాళ్ళు కూడా ఏంటంటే షార్ట్ సైడే ప్లాన్ చేసుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. అంటే నో స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఏమైందంటే ఈ యొక్క రెసిస్టెన్స్ ప్రీవియస్గా సపోర్ట్ ఏమైందంటే మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్ లాగా వచ్చింది. హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఇక్కడ జరిగింది ఫ్రెండ్స్, ప్రైస్ యాక్టివిటీ. సో సేమ్ లెవెల్ని ఏం చేసిందంటే మార్కెట్ రీవిజిట్ అనేది చేసింది. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేస్తాను సో దట్ ఏంటంటే యూ కెన్ అండర్స్టాండ్. సో మనకు ఆ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇండెసిషన్ అండ్ ఫాలో అప్ అండ్ దానికి ముందు మనకి ఈ 2 క్యాండిల్లు కూడా ఓకే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాయి అనమాట. ఏమని అంటే మార్కెట్ ఈ పాయింట్ దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవుతున్నారు, బీ కేర్ఫుల్ అని చెప్తుంది ఈ యొక్క ఇండెసిషన్ క్యాండిల్ అండ్ ఈ యొక్క హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్. దాని తర్వాత మళ్ళీ ఇండెసిషన్, దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్. దిస్ క్యాండిల్ ఫ్రెండ్స్, ఈ 3 క్యాండిల్ని మనం ఏం చేయలేం. ఓకే, అవన్నీ కూడా ఏంటంటే మనకి హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్స్ కానీ ఇండెసిషన్స్ కానీ ఫార్మేషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కానీ మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంటే ఇంకొక మూవ్ కూడా రావచ్చు. దట్ ఈజ్ ఆల్సో అనదర్ పాసిబిలిటీ, అలా కూడా జరగవచ్చు అనమాట. బట్ అగైన్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఈ క్యాండిల్ ఏం చెప్తుంది మనకి, ఓకే సెల్లర్స్ వాళ్ళ యొక్క ట్రెండ్ని ఏం చేశారంటే రెజ్యూమ్ చేశారనమాట. ఏదైతే డౌన్ ట్రెండ్ యాక్చువల్గా బిగ్గర్ పిక్చర్లో డౌన్ ట్రెండ్ ఉందో ఆ యొక్క ట్రెండ్ని రెజ్యూమ్ చేశారు అని చెప్పేసి మనకి ఈ క్యాండిల్ అనేది చెప్తుంది ఫ్రెండ్స్. ఓకే, కమింగ్ టు ద అవర్లీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్. అగైన్ నిన్న ఐ థింక్ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో నిన్న ఈవినింగ్ డిస్కస్ చేసుకున్న ఈ లెవెల్స్ అనేవి. సో ఈ ప్రీవియస్గా ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గర మళ్ళీ ఏంటంటే ఎందుకు ఈ లెవెల్ అంత ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్, మార్కెట్ పైకి వెళ్ళటం మళ్ళీ కిందకి రావడం, దిస్ ఈజ్ కాల్డ్ రిట్రేస్మెంట్ అనమాట, లేకపోతే పుల్ బ్యాక్ అనుకోవచ్చు. పుల్ బ్యాక్ వచ్చి కూడా చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఆ సెల్లింగ్ ప్రెషర్ మొత్తాన్ని కూడా అబ్జార్బ్ చేసుకొని పైకి వెళ్ళారు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇది మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయింది. ఓకే, జోన్గా మార్క్ చేయాలంటే అప్ టు దిస్ లెవెల్ అనేది మార్క్ చేసుకోవచ్చు మనం. బట్ ఏంటంటే దట్ ఈజ్ నాట్ ద కేస్ ఓవర్ హియర్. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే అరౌండ్ 40,890 అంటే 40,900 అనుకోవచ్చు. సో కొద్దిగా స్ట్రాంగ్గా ఎవరైతే సెల్లింగ్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఇక్కడ కొంత రికవర్ చేశారు. సో ఫ్రెండ్స్, మనకి మార్కెట్ డ్రాప్ అయ్యేటప్పుడు ఏంటంటే బౌన్స్ అవుతుంది కదా, దాన్ని మనం రికవరీ అనుకోవచ్చు. ఓకే, దాన్ని మనం రికవరీ అనుకోవచ్చు, లేకపోతే పుల్ బ్యాక్ అనుకోవచ్చు. అంటే స్ట్రాంగ్గా సెల్లింగ్ చేసిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు కదా, అప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ప్రెషర్ అనేది వస్తుంది అనమాట. ఆ సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ
ఎవరైతే హ్యూజ్గా సెల్లింగ్ చేసుకుంటూ వచ్చారో ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ ఉందని చెప్పేసి బెటర్ టు బుక్ ప్రాఫిట్ అని చెప్పేసి ఏం చేశారంటే రికవర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ యొక్క స్వింగ్ టెస్ట్ చేసింది, మళ్ళీ అక్కడ ఏంటంటే యాడ్ చేయడం అనేది జరిగింది. అగైన్ ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర మనం ఈ క్యాండిల్ తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోగలం. కోర్స్ ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ ఉంది, మనం దాన్ని ఇంతకుముందు చూసాం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఓకే, దాని తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క పివోట్ అనేది కనిపిస్తుంది. ఏది 40,006 ఈ యొక్క గ్యాప్ ఫిల్ అయింది ఇక్కడ. ఓకే, ఈ క్యాండిల్లో ఈ లో దగ్గర ప్రస్తుతం అయితే టెంపరీగా ఇది టెంపరీ అనుకోవచ్చు మనం, ఎందుకంటే మనకి ఎటువంటి ఎవిడెన్స్ అనేది లేదు ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ అని చెప్పేసి ఈవెన్లో అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా. బట్ టెంపరీగా అయితే మనకి 40,600 అనేది ఒక సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ ఏంటంటే ఇక్కడ యాక్ట్ చేస్తుంది అనమాట. అంటే వస్తుంది పైకి వెళ్తుంది, వస్తుంది ఈ లెవెల్కి మళ్ళీ పైకి వెళ్తుంది. చూద్దాం, ఈ యొక్క లెవెల్ని మనం వాచ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనుకున్నామో అదేమైందంటే బ్రేక్ డౌన్ జరిగింది ఈ క్యాండిల్లో ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ రీటెస్ట్ కూడా చేసింది. అగైన్ ఇక్కడ బ్లూ కలర్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఇదేంటంటే హారిజెంటల్గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఫ్రెండ్స్. ఓకేనా, బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ స్ట్రక్చర్ ప్రకారం ఏంటంటే ఇది గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది మనకి ఉన్న సపోర్ట్ జోను, అది బ్రేక్ డౌన్ అయింది. నవ్వు ఏంటంటే మనకి ఇది రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ జోన్ మనకి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో ఇంపార్టెంట్ జోను మనకి ఆల్మోస్ట్ 40,000 అనుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఎటువంటి గెస్ అనేది చేయట్లేదు మార్కెట్ ఇక్కడ దాకా వస్తుందని అక్కడ దాకా వెళ్తుందని చెప్పేసి. బట్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ అయితే బేస్డ్ ఆన్ ద ట్రెండ్ లైన్ ఒకవేళ మార్కెట్ అనేది రెట్రేస్ తీసుకున్నా స్ట్రాంగ్గా ఒకవేళ రాగలిగితే అగైన్ ఏంటంటే 40,000 అనేది వెరీ క్రూషియల్ లెవెల్ ఫ్రెండ్స్. ఎందుకు ఇది క్రూషియల్ లెవెల్ అంటే థర్డ్ టైం అనేది అటెంప్ట్ చేస్తుంది. ఒకవేళ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ దాకా వచ్చిందంటే మార్కెట్ అనేది మళ్ళీ స్ట్రాంగ్గా పుల్ బ్యాక్ అనేది తీసుకొని దాని తర్వాత స్లోగా మార్కెట్ అనేది కంప్లీట్గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఎనీ హోప్ ఇక్కడ ఏదైనా సపోర్ట్ తీసుకుంటుందేమో చూద్దాం. ఓకే, దాని తర్వాత మనకి షార్ట్ టర్మ్లో ఉన్న సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్గా 40,300 అనమాట. ఓకే, 200-300 జోన్ అనేది వెరీ ఇంపార్టెంట్ జోన్ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్. ప్రీవియస్గా మనకి ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఒకవేళ డౌన్ సైడ్ రాగలిగితే ఇమీడియట్గా ఈ 40,300 ఈ యొక్క లెవెల్ అనేది మేబీ టెస్ట్ చేసే అవకాశం ఉంది. బట్ బిగ్గర్ పిక్చర్లో మనకి 40K అనేది రౌండ్ నెంబర్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే మార్కెట్ అనేది లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. టిల్ నౌ ఏంటంటే మనకి ఎటువంటి యూటర్న్ కానీ లేకపోతే బుల్లిష్ బయాస్ కానీ మార్కెట్లో కనిపించట్లేదు ఫ్రెండ్స్, అట్లీస్ట్ ఇన్ అవర్లీ టైం ఫ్రేమ్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ కాంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్. ధన్యవాదాలు.